ఈరోజు మన ముందు సినీ రంగానికి సంబంధించినటువంటి ఇద్దరు మహిళలు మా పార్టీలో చేయడం జరిగింది. ఒకరు దాంట్లో ఆమిని గారు, రెండోది శోభలత గారు. మీకు ముందుగా శోభలత గారు ఆమె వారు ఓన్లీ ఉమెన్ మేకప్ ఇన్ ది సినీ ఇండస్ట్రీ. వారు సినీ ఫీల్డ్లో మహిళలకు మేకప్ ఉమెన్ లేదు, మేకప్ మెన్ స్టేటస్ లేదు అని అంటే వారు ఫైట్ చేసి కోర్టులో న్యాయమైన పోరాటము, ప్రత్యక్ష పోరాటము, వారితో పాటు రోజు కిషన్ రెడ్డి గారు కూడా సపోర్ట్ చేశారు. పోరాటం చేసి అప్పుడు సినీ ఇండస్ట్రీలో మహిళా మేకప్ మెన్ ఉండొచ్చు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఒక డిసిషన్ తీసుకోవడం జరిగింది. షీఈ్ ఎ విజిల్ బ్లోవర్. వారు ఫైట్ చేశారు కాబట్టి శోభలత గారిని అందరూ కూడా అభినందించాల్సి ఉంది. ఎందుకంటే వారు పోరాటం ఆ విధంగా చేశారు. వారు ఈరోజు మన పార్టీలో చేరారు. మరి చాలా మంచి పేరు ఉన్నటువంటి మేకప్ ఉమెన్. అదేవిధంగా ఆమిని గారు, మన అందరూ తెలుసు, జంబలక్కడి పంబ అనేటువంటి సినిమాతోని వారి యొక్క క్యారియర్ని మొదలుపెట్టారు. అనేక తెలుగు సినిమా, అదేవిధంగా తమిళ్, మలయాళం సినిమా లాంటి సినిమాల్లో వారు నటించి చాలా లీడింగ్ స్టార్స్తోని, నాగార్జున గారితో కానీ, రాజేంద్ర ప్రసాద్ గారితో కానీ, వీరందరితో కూడా వారు నటించారు. ఇప్పుడు కూడా వారు నటన క్షేత్రంలో ఉన్నారు. టీవీ సీరియల్స్, అదేవిధంగా మూవీస్, ఇవన్నీ కూడా వారు చేస్తూ ఉన్నారు. వారిద్దరిని నేను పార్టీలో వారికి స్వాగతం పలుకుతున్నాను. నరేంద్ర మోదీ గారి యొక్క పరిపాలన, నరేంద్ర మోదీ గారు తీసుకున్నటువంటిగా ఏవైతే విధానాలు అయితే ఉన్నాయో ఈరోజు వారు దాన్ని, ఇద్దరు కూడా దానితో వారు ప్రభావితమై మేము కూడా దేశానికి సేవ చేయాలి, వారిద్దరం కూడా స్వాగతం తెలుపుతూ, చివరికి ఏంటంటే ఇక్కడ చాలామంది సర్పంచ్లు, నేను మొన్న చెప్పినట్టు ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా దాదాపు నియర్లీ 1000 దాకా, ఇప్పుడు 750 లెక్క వచ్చింది మనకు, 1000 దాకా మనం గెలిచేటటువంటి ఒక మన లెక్కలు వస్తూ ఉన్నాయి. దాంట్లో కొంతమందిని బెదిరించి పార్టీ మార్చే ప్రయత్నం కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, కానీ ఎవ్వరు కూడా పోవట్లేదు. ఈరోజు కిషన్ రెడ్డి గారి వారి యొక్క స్వస్థలం, వారు పుట్టిన గడ్డ, ఆ ఏరియాలో కూడా మొత్తం కూడా 15 సర్పంచ్లు ఆ ప్రాంతంలో గెలిచినటువంటి గడ్డ. ఈరోజు మనకు చుట్టూ హైదరాబాద్ చుట్టుపక్కల చేవళ్ళ కానీ, మహేశ్వరం కానీ, ఇబ్రాహీంపట్నం కానీ, ఈ ప్రాంతాల్లో దాదాపు మాకు 100 సర్పంచ్లు గెలిచినటువంటి ఉన్నాయి. ఇక్కడ చాలామంది మహేశ్వరము, ఇబ్రాహీంపట్నం నుంచి వచ్చారు కొంతమంది, వారు కూడా ఈరోజు ఉన్నారు ఇక్కడ. మాకు దాదాపు 10,000 పైగా వార్డు మెంబర్స్ గెలిచినాము, 1200 పైగా ఉప సర్పంచ్లు గెలిచినాము. ఇది మంచి పరిణామం. ఈరోజు ఒక గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీకి ఒక ఓపెనింగ్ దొరికింది. మేము గతంలో అర్బన్ బేస్డ్ పార్టీగా అనేటటువంటి ఒక పార్టీని ఈరోజు పార్టీ ఒక స్వరూపం మారి ఇది ఒక రూరల్ తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ హెల్త్ సందర్భం చూస్తాను. ఈరోజు తెలంగాణలో ప్రత్యామ్నాయము కాంగ్రెస్ పార్టీకి, ఈ ప్రభుత్వానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం. ప్రజాస్వామ్యమైన నమ్మకంని ఒక నాయకుడి, ఒక ఏదైతే నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశవ్యాప్తంగా కూడా ఏ విధంగా అయితే డబుల్ సర్కార్ ఇంజన్స్తోని రాష్ట్రాలు పెరుగుతూ ఉన్నాయో, రాష్ట్రాలు అభివృద్ధి చెందుతూ ఉన్నాయో, అదేవిధంగా తెలంగాణ కూడా అభివృద్ధి చెందే దిశలో పోవాలి. ఇక్కడ అవినీతి అంతం కావాలన్నా, ప్రజలపై వేధింపులు అంతం కావాలన్నా, అధికార దుర్వినియోగం అంతం కావాలన్నా, ప్రజలకు ప్రభుత్వ పథకాలు సరిగ్గా అందాలన్నా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాల్సి ఉంది. కాబట్టి డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పాటుకు దిశలో ఈరోజు మొట్టమొదటి ఒక మాకు దొరికినటువంటి ఒక ఏదైతే విక్టరీ ఉందో, ఏదైతే మాకు విజయం దొరికిందో అది గ్రామీణ తెలంగాణలో. నేను తెలంగాణ ప్రజలకు వారికి శీర్ష వహించి పాదాభినందన చేస్తున్నాను. మమ్మల్ని ఆదరించారు. ప్రతి ఊర్లో మాకు ఓట్లు పడ్డాయి. కొన్ని చోట మేము 2 ఓట్లతో పోయినాం, 3 ఓట్లతో పోయినాం, 50 ఓట్లతో పోయినాం. మంచి పరిణామాలు ఈరోజు తెలంగాణ ప్రజలు బీజేపీకి ఇచ్చారు. కాబట్టి వారందరికీ నేను పార్టీ తరఫున, నా తరఫున, మా పార్టీ నాయకుల తరఫున వారికి నేను శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతూ గెలిచిన వారికి, అదేవిధంగా తెలంగాణ ప్రజలకు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.